హలో ఆల్, అందరికీ నమస్తే. ఈ వీడియో ఏంటంటే మీరు thumbnail చూసారు కదా, మెయింటెనెన్స్ డైట్. దీన్ని నేను మెయింటెనెన్స్ డైట్ అని చెప్పనండి. ఇదేంటంటే నా లైఫ్ స్టైల్. అంటే నేను డైలీ ఎలా తింటున్నాను, 72 kgs టార్గెట్ రీచ్ అయిన తర్వాత కొన్ని షార్ట్స్ లో చూసారు కదా, దాంట్లో నేను చెప్పినట్టు కొన్ని చేంజెస్ చేశాను అనమాట. అంటే ఏంటి, నా బాడీకి కరెక్ట్ గా ఇప్పుడు ఆల్రెడీ ఏమంటారు, మనం తింటున్న ఫుడ్ లో కరెక్ట్ ప్రోటీన్స్ ఉన్నాయా లేదా, అంటే ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ ఒకటి మిస్ అవుతుంది అని నాకు కొంచెం అనిపించింది అనమాట. సరే, ఆ ప్రోటీన్ ఫుడ్ ని కూడా నేను బ్యాలెన్స్ చేస్తూ చెప్పాను కదా ఒక వీడియోలో. మా ఫ్యామిలీ డాక్టర్స్ ని అడిగితే సజెస్ట్ చేశారు. అయితే ఇది ఖచ్చితంగా అందరు వాడాలా అంటే అవసరం లేదండి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ తింటారు, చికెన్ తింటారు, కొంచెం వాటిలో మీట్ లో ఎగ్స్ లో కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటది. బేసికల్ గా వెజిటేరియన్స్ కి ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ తక్కువ ఉంటది. తక్కువ అని కాదు కానీ ఆ ఉండేటి డైలీ తినాలంటే బోర్ వస్తుంది అనమాట. ఇప్పుడు నాన్ వెజ్ లవర్స్ అనుకోండి, మీరు డైలీ కొంతమంది నాన్ వెజ్ తిన్నా వాళ్ళకి బోర్ రాదు. కానీ నాకు ఉడకబెట్టిన మొలకెత్తిన శనగలు, మొలకెత్తిన ఇవి స్ప్రౌట్స్, పనీరు, ఎగ్ వీటిలో ఎక్కువ ఉంటది. అండ్ ఇంకా పల్సెస్ లో దాల్ అలాంటి వాటిలో కూడా ఉంటది కదా. ఈ శనగలని, తర్వాత ఏమంటే గ్రీన్ పీస్ అని, ఈ ప్రోటీన్ సోర్స్ మిల్క్, ఇవన్నీ నాకు డైలీ నేను తినలేను. నేను ఎక్కువగా తినగలిగేది డైలీ అంటే నట్స్ ఒకటి, కర్డ్ ఒకటి. ఈ రెండు రెగ్యులర్ గా తిన్నా నాకు బోర్ రాదు. కొంచెం ఏమంటారు, తక్కువ మోతాదులో ప్రోటీన్స్ అందుతాయి. అండ్ పప్పు మా ఇంట్లో రెగ్యులర్ గా ఉంటుంది. పప్పులు అంటే పర్ డే ఒక పర్సన్ కి 30 grams అన్న ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి అని సైన్స్ డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి ఇది ప్రమోషన్ కాదు ఫస్ట్ థింగ్. అండ్ మీరు అందరు యూజ్ చేయాలి అని నేను చెప్పట్లేదు. నేను ఏం తింటున్నాను, నా మెయింటెనెన్స్ డైట్ లో నేను ఎలా నా వెయిట్ ని మెయింటైన్ చేస్తున్నాను అని. సో నేను దీన్ని ఎలా తీసుకుంటున్నాను అన్నది ఇప్పుడు మీకైతే వీడియోలో క్లియర్ గా చూపిస్తా. డైలీ తీసుకోనండి దీన్ని, అది కూడా నేను మీకు షేర్ చేస్తా. మీరు వీడియో మొత్తం చూస్తేనే మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్ గా అర్థమవుతాయి. మీరు సగం సగం చూసి ప్లీజ్ కమెంట్స్ చేయొద్దండి. ఇక్కడ చూసారా, వాళ్ళే ఇస్తారనమాట మనకి స్కోప్. దీని నిండా తీసుకుంటే మనకు ఒక డేలో 24 grams ఆఫ్ ప్రోటీన్ అనేది మనకు అందుతుంది అనమాట మన బాడీకి. సో ఈ టమ్లర్ వచ్చేసి 350 ml అనమాట. నేను దీంట్లోనే ఈ టమ్లర్ నిండా తీసుకుంటాను. కొద్దిగా షేక్ చేస్తే మనకు లోపల అంతా కూడా మిక్స్ అయిపోతుంది. సో దీన్ని నేను 10 o'clock టైంలో తీసుకుంటాను. మార్నింగ్ లేవగానే టీని అందరికి తెలుసు, వాటర్ తీసుకుంటా, 2 glasses ఆఫ్ వాటర్, తర్వాత ఒక చిన్న కప్పు టీ తీసుకుంటున్నా. తర్వాత ఈ 300 to 350 ml వాటర్ తోటి ఈ 1 scoop ఆఫ్ ప్రోటీన్ పౌడర్ ని వేసేసి తాగేస్తున్నా అనమాట. 10 o'clock ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకున్న తర్వాత ఏం తీసుకుంటున్నాను అనేది చూపించే ముందు దీని గురించి చెప్తానండి. ఇదేంటంటే నేను ఆ రోజు బేసిక్ గా చెప్పాను కదా, వెజిటేరియన్స్ లో కొన్నిట్లో ఉండే అంటే దేంట్లో సోర్స్ ఉంటుందో అవన్నీ నేను రెగ్యులర్ గా తినలేను. బాడీలో ప్రోటీన్ కూడా మస్ట్ అండ్ మ్యాండేటరీ కాబట్టి నేను ఇది ప్రిఫర్ చేస్తున్నా. అయితే దీన్ని ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈరోజు నేను స్ప్రౌట్స్ తీసుకుంటాను. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ లో కానీ స్నాక్ లో కానీ స్ప్రౌట్స్ ఉండి, నట్స్ ఉండి, తర్వాత కర్డ్ ఎక్కువగా ఉండి, పనీర్ ఉండి, ఎగ్స్ ఉండి, ఇవి ఉన్నాయి అనుకోండి. లేకపోతే నేను తీసుకునే ఈవినింగ్ ఏమంటారు డిన్నర్ టైంలో చపాతీ విత్ చోలే కర్రీ కానీ, రాజ్మా కానీ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి. తినే ఫుడ్ లో నాకు ప్రోటీన్ తక్కువ ఉంది అనుకున్నప్పుడు 10 o'clock ఈ ప్రోటీన్ పౌడర్ ఒక స్కూప్ తాగడానికి ప్రిఫర్ చేస్తున్నా అనమాట. ఆ రోజు నా డైట్ లో నేను తినే త్రూ అవుట్ డే మొత్తం 6 o'clock ఎండ్ ఆఫ్ ద మీల్ వరకు నేను తినే దాంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంది, ఐ మీన్ ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ నేను ఇంటేక్ తీసుకుంటున్నాను అన్నప్పుడు మాత్రం ఇది కంప్లీట్ గా స్కిప్ చేస్తా. సో నేను ఇప్పటి వరకు అయితే వారంలో హార్డ్లీ 3 days తీసుకుంటున్నానండి దీన్ని. సో ఈ పన్నీర్ కి ఆర్గానిక్ పన్నీర్ అని, ఆర్గానిక్ ఎగ్స్ అని, అదే నాటు ఎగ్స్ అని, వీటన్నిటికి అంటే ఇలా ఆర్గానికే తినాలా అంటే నేను ఏ ఖర్చులు తగ్గించుకోనైనా కూడా ఇంటేక్ తీసుకునే ఫుడ్ ని ప్రాపర్ హెల్దీగా తీసుకోవాలి అన్నది పెట్టుకున్నానండి. నేను ఎప్పుడైతే చూస్తుంటామో కొంచెం భయం అవుతుంది కదా, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రాసరీస్, ఇంటేక్ తీసుకునే మిల్క్, ఎవ్రీథింగ్ నేనైతే మా ఇంట్లో ఆర్గానికే ప్రిఫర్ చేస్తున్నాం. అస్సలు నేను అదర్ థింగ్స్ తీసుకోవట్లేదండి సిన్స్ 2.5 years నుంచి. అయితే
వీటన్నిటికీ అయ్యే కాస్ట్ తో కంపేర్ చేస్తే నాకు ఈ ప్రోటీన్ పౌడర్ పర్ డే వచ్చేసి 45 రూపీస్ నుంచి 50 రూపీస్ పడుతుంది, అంతే కదా, 48 అరౌండ్ అలా పడుతుంది. సో నాకేమనిపించింది అని అంటే ఇది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కదా, సరే ఇది ఒక ప్యాకెట్ తెచ్చుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా నేను అవి తినకపోతే ఆల్టర్నేట్ గా దీన్ని తీసుకోవచ్చు. ఇది కాస్ట్ వైజ్ గా కూడా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే 30 డేస్ కి పర్ డే నాకు ఇంతే అమౌంట్ పడుతుంది అని నాకు అనిపించింది అనమాట. ఇది కాకుండా చాలా ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నా ఫుడ్ లో ప్రోటీన్ ఇంటేక్ ఆ రోజు నేను తీసుకునే, మేము ప్యూర్ వెజ్ కాబట్టి ఎగ్ తింటాను, వెజ్ కాబట్టి ఆ ప్రోటీన్ ఫుడ్ తినలేదు, ఈ రోజు నా డైట్ లో ప్రోటీన్ లేదు అన్న రోజే ఇది తీసుకుంటా. ప్రోటీన్ ఉంది అన్న రోజు 10 o'clock ఒక రోజు స్ప్రౌట్స్ తీసుకుంటా, నట్స్ అండ్ స్ప్రౌట్స్. ఒక రోజు వచ్చేసి ఎగ్స్ తీసుకుంటున్నా, ఇది 3 బాయిల్డ్ ఎగ్స్ కానీ 3 ఏమంటారు హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ కానీ అలా తీసుకుంటున్నాను. తర్వాత ఒక్కొక్క రోజు చెనా తీసుకుంటున్నా ఎప్పుడు లంచ్ లో, ఒక్కొక్క రోజు డిన్నర్ లో రాజ్మా తీసుకుంటున్నా విత్ చపాతి. తర్వాత కొన్నిసార్లు గ్రీన్ పీస్ తో పులావ్ లాగా చేసుకొని తీసుకుంటున్నా, అట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నా అనమాట. సో ఓవరాల్ గానైతే వీక్ లో 2 to 3 days అయితే ఖచ్చితంగా ఇది తీసుకుంటున్నానండి. ఇది జస్ట్ ఇప్పుడు ఇందాక నేను మీకు చూపించాను కదా, అలా పెట్టేసుకొని 10 o'clock మార్నింగ్ 2 glasses ఆఫ్ వాటర్, తర్వాత టీ, తర్వాత 10 o'clock ఈ డ్రింక్. B12 కూడా ఇంకా నేను తీసుకోవట్లేదండి, B12 కూడా స్టాప్ చేసేసాను. అదే తౌడు మన జస్ట్ వాటర్ మిక్స్ అండి, న్యాచురల్ షుగర్ ఉంది ఇందులో. నాకైతే టేస్ట్ వైజ్ గా కూడా నచ్చింది, అంటే మనం తాగొచ్చు. నాకు లైట్ గా రాగి జావా కలరు, రాగి జావా ఆ టెక్స్చరు, ఆ టేస్ట్ అనిపించింది అనమాట. దీంతో నాకు 24 grams ఆఫ్ ప్రోటీన్ ఫుల్ఫిల్ అయిపోతుంది. రిమైనింగ్ 6 grams కు నేను ఏం చేస్తున్నా, కర్డ్ తీసుకుంటున్నా. తర్వాత ఏమంటారు లైక్ 4 o'clock టైంలో కొన్ని స్ప్రౌట్స్ తీసుకుంటున్నా. తర్వాత నేను కర్రీలో ఖచ్చితంగా పప్పు తీసుకుంటాను. అండ్ తర్వాత సోక్ చేసిన బాదాము, నట్స్ అవి ఒక్కొక్క 4 o'clock అప్పుడు ఇంక్లూడ్ చేస్తున్నా. డిన్నర్ టైంలో కూడా చెనా అలా తీసుకుంటున్నా. ఓవరాల్ 30 grams ఆఫ్ ప్రోటీన్ ఉండేలాగా బ్యాలెన్స్ చేసుకుంటున్నా. ఇది అందరూ వాడాల్సిన అవసరం లేదండి. మీరు చికెన్ బ్రెస్ట్ లో కూడా ప్రోటీన్ ఉంటుందని చెప్తారు, మీరు డైలీ ఎగ్ తిన్నా మీకు ఏం అనిపించదన్న వాళ్ళు ఎగ్ తీసుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. నేనేం తింటున్నాను అనేది మాత్రమే మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి చూపిస్తున్నా. 10 o'clock 9:30కి అలా తాగుతానండి. 9:30 to 10 మధ్యలో అనుకోండి. నేను 9:30కి తాగడం స్టార్ట్ చేస్తే ఒక 10 to 12 minutes తాగుతా. అగైన్ మళ్ళీ 11:30కి ఒక ఫుల్ కీరా, ఒక ఫుల్ క్యారెట్ తీసుకుంటా, ఇంతే. ఇంకా 11:30కి ఈ 2 తినేస్తాను అనమాట. 11:30 లోపల అంటే మొత్తం 3 hours గ్యాప్ ఉంటుంది కదా బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో. ఆ 3 hours ఖచ్చితంగా మధ్యలో 1.5 hourకి, లంచ్కి 1.5 hour ముందు, బ్రేక్ఫాస్ట్కి 1.5 తర్వాత ఒక కీర, ఒక క్యారెట్ ఖచ్చితంగా తింటా. మ్యాండేటరీ అనమాట ఇది అసలు మిస్ అవ్వదు. నా డైట్లో ఒక కీర, ఒక క్యారెట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అగైన్ 1 o'clockకి ఇక్కడ చూడండి 1 నుంచి 1:30 మధ్యలో బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను నేను. వైట్ రైస్ కంటే నాకు బ్రౌన్ రైస్ తిన్నప్పుడు హెవీనెస్ కొద్దిగా తక్కువ అనిపించింది. తర్వాత ఈరోజు ఇక్కడ చామాకు కూర చేశారు, చామాకు కూరను అండ్ బీరకాయ కర్రీ తీసుకున్నాను. తర్వాత రసం ఉంటుంది, రసం తీసుకుంటా. ఈరోజు రసం బదులు మజ్జిగ చారు ఉంది, మజ్జిగ చారు తీసుకున్నా. తర్వాత మళ్ళీ ఒక హాఫ్ కీరా, ఒక 10 to 12 pieces కీరా కూడా తీసుకుంటాను. సో చూసారు కదా, ఇలా తీసుకుంటున్నాను అనమాట. నేను ఇంతకుముందు ఒక చపాతి, వైట్ రైస్ అలా తినేదాన్ని కదా, నాకు కొద్దిగా హెవీ అనిపించింది. అండ్ డైట్ చేసి ఒక 3 months నుంచి అన్నీ కట్ ఆఫ్ చేసి ఒకటేసారి అలా తీసుకున్నాను కదా, అప్పుడు నాకు క్రేవింగ్స్ కూడా కొద్దిగా కంట్రోల్ అయ్యాయి అనమాట. దాని తర్వాత 4th day నుంచి నేను ఇదే మీల్ తీసుకుంటున్నాను. ఆ రోజు ఏమి చేస్తే అవి 2 కర్రీస్, ఒక రసము, కర్డ్ అనమాట. ఈరోజు కర్డ్ లేకుండా మజ్జిగ చారు ఉంది. బేసిక్గానైతే ఆ ప్లేస్లో రసం ఉంటుంది, రసం ఉత్తగానే తాగేస్తాను. ఓన్లీ కర్రీస్ తోటే ఈ రైస్ తినేస్తా. తర్వాత మళ్ళీ కర్డ్ ఉంటుంది కదా, కర్డ్ లంచ్ ఇది తిన్న తర్వాత నాకు పొట్ట ఫుల్ అయింది అనుకోండి, కర్డ్ని 3 o'clock స్నాక్ మీల్ టైంలో తీసుకుంటా. లేదు అనంటే కర్డ్ కూడా ఇప్పుడే తీసుకొని 3 o'clockకి ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకుంటా. ఈ రైస్ క్వాంటిటీ నాకు సరిపోయే అంతండి. ఇక మళ్ళీ మారేం పెట్టుకోను, అంటే మళ్ళీ సెకండ్ టైం ఏం పెట్టుకోను. కర్రీస్ కానీ ఏవైనా మిగిలినా కూడా దీంతోటే తినేస్తానమాట. నాకు వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ కొంచెం బెటర్ అనిపించింది. సో నేను ఇలా తింటున్నాను అంతే. అందరికి ఇది సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. నేను ఇలా తింటూ మెయింటైన్ చేసిన టైమింగ్స్ మాత్రం అంతే. 6 o'clock లోపల డిన్నర్ కట్ అయిపోతుంది.
చాలామంది బ్రౌన్ రైస్ తినలేస్తామా అని అడుగుతున్నారు. నేను బ్రౌన్ రైస్ కూడా విజయరామ్ గారి షాప్లో, అదే మన ఎమరాల్డ్ స్వీట్స్ దగ్గర, మాకు దగ్గరలో ఒక ఆర్గానిక్ స్టోర్ ఉంది, నేను బాగా బిలీవ్ చేసేది, అక్కడ కానీ తెప్పించుకుంటాను అనమాట. టేస్ట్ వైట్ రైస్కి దీనికి ఏమీ డిఫరెన్స్ లేదండి. మరి అందులో కూడా రకాలు ఉంటాయేమో. నేను యూజ్ చేసేదైతే నాకు సూపర్ అనిపిస్తుంది టేస్ట్. వీక్లో ఒక డే రెడ్ రైస్ తీసుకుంటా, ఒక డే బ్లాక్ రైస్ కూడా తీసుకుంటా. అండ్ నేను చీట్ మీల్ ఎలా చేస్తాను సండే అనేది కూడా ఒక బ్లాగ్ చేస్తా. అది తప్ప మండే టు సాటర్డే నా ఫుడ్ మెన్యూ అయితే ఇదే అనమాట, నా టార్గెట్ రీచ్ అయిన తర్వాత. అండ్ నాకు చాలా హెల్తీగా, లైట్ వెయిట్గా చాలా బాగుంది. ఫుడ్ కూడా నా బాడీకి అకార్డింగ్ టు మై బాడీ, నేను తీసుకునే ఫుడ్ నాకు సఫిషియెంట్గా విత్ ప్రోటీన్స్ అన్నీ అందుతూ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో అందుకే నేను అంతా సెట్ అయ్యాక మీకు చూపించాలని ఇన్ని డేస్ వెయిట్ చేసి ప్రాపర్ మీల్స్ అనేది మీతో షేర్ చేస్తున్నా. ఓకే, సో లంచ్ చూసేసారు కదా. లంచ్ తర్వాత మళ్ళీ 1.5 hours to 1 o'clock లంచ్ చేశాను అనుకోండి, 1 to 2, 2 to 3, ఒక 2 hours అలా గ్యాప్ ఇచ్చి 2.5 hours, 3 to 4 లోపు ఏం చేస్తానంటే ఈరోజు పర్టికులర్గా నానబెట్టిన పెసర్లు, బొబ్బెర్లు అండ్ కందులు, ఈ 3 కూడా 48 hours నానబెట్టాను. ఇవి నానబెట్టేసి మొలకలు చేసి కొన్నిసార్లు తింటాను, కొన్నిసార్లు ఏమో డైరెక్ట్గా ఇలానే తింటా. ఇందులో సాల్ట్, కారం, పెప్పర్ ఏం యాడ్ చేయను, ప్లెయిన్గా టీవీ చూసుకుంటూ ఇది తినేస్తా. ఒక్కొక్కసారి ఈ ప్లేస్లో నట్స్ తింటా, ఓవర్ నైట్ సోక్ చేసిన నట్స్ అవి. ఒక్కొక్కసారి ఫ్రూట్ తీసుకుంటా, ఒక్కొక్కసారి ఏమంటారు నాకు కొద్దిగా వెదర్ అలా అనిపించింది అని అంటే ఏదైనా ఫ్రూట్ అయినా నట్స్ అయినా ఇలా స్ప్రౌట్స్ అయినా తీసుకున్న తర్వాత 1 కప్పు గ్రీన్ టీ తాగుతా. టీ కట్ చేశాను ఈవినింగ్స్, గ్రీన్ టీ తీసుకుంటా. నేను ఫామ్కి వెళ్తున్నా, అందుకే మీకు ముందే చూపిస్తున్నాను. వీటిని ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ప్యాక్ చేసి తీసుకెళ్తా. అండ్ 6 o'clockకి డిన్నర్లో ప్రతిరోజు ఇదే డిన్నర్ తీసుకుంటానండి. డిన్నర్లోనైతే అసలు చేంజెసే ఉండవు. 2 పుల్కా, అంటే పిండిలో ఆయిల్ ఉండదు అండ్ చేసేటప్పుడు కూడా ఆయిల్ వేయకుండా పుల్కా, ఈ సైజు పుల్కాలు 2 తీసుకొని, ఈరోజు ఏంటంటే బీరకాయ కర్రీ చేయించాను కదా, బీరకాయ కర్రీ, ఇంత బీరకాయ కర్రీని తర్వాత ఈరోజు నేను ఇవి చేయించాను కదా, చామాకుల కర్రీ అనమాట. ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ, మన ఫామ్లోదే. కొద్దిగా చామాకుల కర్రీ, ఇంత బీరకాయ కర్రీతో అయితే 2 పుల్కాలు తినేస్తాను అనమాట. ఒకరోజు మల్టీగ్రెయిన్ ఆటాతో ఉంటాయి, ఒకరోజు జొన్న రొట్టె ఉంటుంది, జొన్న రొట్టె అయినా 2 తీసుకుంటా ఇదే సైజు. ఒకరోజు మక్క రొట్టె ఉంటుంది, అది తీసుకుంటా. ఒక్కొక్క రోజు బక్వీట్ ఫ్లోర్ తోటి ఉంటుంది, అంటే ఫ్లోర్ మారుతుంటుంది, పిండి మారుతుంది తప్ప అది జొన్న పిండి అయినా, గోధుమ పిండి అయినా, మల్టీగ్రెయిన్ అయినా, మొక్కజొన్న పిండి అయినా, ఏదైనా సరే, గోధుమ పిండి అయినా, ఏదైనా సరే తినే పుల్కాలు అయితే 2 అలాంగ్ విత్ ఇంత కర్రీ. తర్వాత ఏమంటారు, ఏదైనా 2 కర్రీస్ తింటా, పప్పు ఆర్ కర్రీ, లేకపోతే పప్పు ఆర్ ఏది ఉంటుంది 2 తింటా. దీంతో 6 o'clock కరెక్ట్గా 6 గంటల లోపల ఎండ్ చేస్తే, ఇంతకు ముందర 6:30 అయ్యేది. ఈ మెయింటెనెన్స్లోనైతే ఖచ్చితంగా ఇంటర్మిడియట్ ఫాస్టింగ్ ప్లస్ ఇది కూడా బ్యాలెన్స్ అయ్యేలాగా 10 to 6 పెట్టుకున్నాను అనమాట. అందుకని నేను 6 o'clock లోపే ఎండ్ చేసేస్తా. దీని తర్వాత 8:30 ఆ టైంలో నాకు ఆకలి కానీ క్రేవింగ్స్ కానీ అనిపించట్లేదు నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ అండి, మనం తగ్గాలి అన్నది పెట్టుకుంటే ఎక్కువగా తినేంత తినాలి, కానీ ఓవర్ క్రేవింగ్స్ని మాత్రం కంట్రోల్ చేసుకోవాలి. మరి ఇంక అన్నీ తింటే కూడా తగ్గలేం కాబట్టి ఏం తిన్నా 6 లోపల తిందాము, అది నేను చెప్పేది. మరీ ఆకలి అనిపించింది అనుకోండి, గ్రీన్ టీ తాగుతా 8:30కి, ఆర్ మన సూపర్ డ్రింక్ తాగుతా తప్ప అదర్ ఏమీ తీసుకోను. సో డైలీ ఇలానే ఉంటుంది. కొంచెం ఒకసారి నట్స్, ఒకసారి స్ప్రౌట్స్, ఒకసారి ఫ్రూట్స్, ఒకసారి టీ, ఒక్కోసారి బిస్కెట్స్, అట్లా. ఇంక ఈ మధ్యలో నేను మామ్స్ మిల్లెట్స్ నుంచి అవి తెచ్చుకున్నాను కదా, మిల్లెట్ మురుకులు. ఎప్పుడైనా నోరు చెప్పబడ్డది అనిపిస్తే 3 o'clock తీసుకునే స్నాక్ మీల్లో కూడా ఒక చిన్న, ఈ కప్ అనుకోండి, ఈ కప్పుతో ఒక చిన్న ఏమంటారు 3/4 కప్ వరకు ఏవో ఒక స్నాక్స్ కూడా తింటున్నా అప్పుడప్పుడు. అవి హెల్తీనే కాబట్టి, ఎంతో కొంత ఆయిల్ ఉంటుంది, బట్ కంపారిటివ్గా హెల్తీ కాబట్టి అలా తింటున్నాను అనమాట. సో డిషెస్ మారుతాయేమో కానీ నేను తినే పోర్షన్ అయితే ఇదే అనమాట. ఓవరాల్గా నేను
30 grams ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ వచ్చేలాగా చూసుకుంటున్నా. అది ప్రోటీన్ పౌడర్ తోటైనా సరే, లేకపోతే నేను తినే వేరే ఫుడ్ తోటైనా సరే. ఇప్పుడు దట్టు నవరాత్రులు కాబట్టి ఎగ్గు తినొద్దు, నాకు పనీర్ అస్సలు అంత పెద్దగా నచ్చదు, అందుకని నేను ఇంక్లూడ్ చేసుకున్న ప్రోటీన్ పౌడర్ని. మీరు ప్రోటీన్ పౌడర్ తాగాలి అన్న మ్యాండేటరీ అస్సలు లేదండి. వెజిటేరియన్స్ కూడా మీకు ఒకవేళ నాలాగా అనిపిస్తే మీరు వేరే బ్రాండ్స్ అయినా ట్రై చేయండి, అదే బ్రాండ్ అక్కర్లే, అది ప్లాంట్ బేస్డ్ కాబట్టి నా బాడీకి నా వాళ్ళు సజెస్ట్ చేశారని నేను తీసుకున్నా. సో మీరందరూ అడిగినట్టుగా నేను వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే ఒక మెయింటెనెన్స్ డైట్లో, అంటే మెయింటెనెన్స్ అని కాదండి, ఇది లైఫ్ టైం ఇలానే తినాలని డిసైడ్ అయ్యా. ఎవ్రీ సండే చీట్ మీల్ చేస్తానండి, చీట్ మీల్ చేస్తా, అది అరిగించడానికి ఏం చేస్తాను అన్నది కూడా చూపిస్తా. ఇవన్నీ తింటూ ఖచ్చితంగా 1 to 1.5 hours వాకింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటా, అండ్ మార్నింగ్ 20 minutes యోగా ఆర్ మామూలు ఎక్సర్సైజ్ చేస్తా. ఈ మధ్య వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే స్కిప్పింగ్ చేస్తున్నా, వాకింగ్ చేయలేనప్పుడు 100 times స్కిప్పింగ్ చేసుకుంటున్నా అనమాట ఇంట్లోనే, అది చేసుకుంటున్నా. ఇలా ఏదో ఒకటండి, అంటే అమ్మ ఈరోజు వాకింగ్ బంద్ అని అనుకోకుండా ఏదో ఒక యాక్టివిటీని క్రియేట్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఇల్లు కూడా చదువుకుంటా, ఒక్కొక్కసారి టార్గెట్ పెట్టుకొని ఓకే ఈరోజు ఈ రూమ్ క్లీన్ చేద్దాము, కొంచెం బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది అనిపిస్తుంది. ఒక్కరోజు కర్టన్స్ మారుస్తా, ఒక్కరోజు సోఫా కవర్స్ మారుస్తా, ఒక్కరోజు హాల్లో థింగ్స్ మారుస్తా, ఒక్కరోజు ప్లాంట్స్ ని మెయింటైన్ చేస్తా. అలా రకరకాల వర్క్స్ క్రియేట్ చేసుకుంటానమాట. ఓవరాల్ గా వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అంటే ఇదనమాట నేను తినే ఫుడ్. మీరందరు వీడియో మొత్తం చూసి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం 50,000 కి దగ్గరలో ఉన్నాము. మనం గివ్ అవే కూడా అనౌన్స్ చేసుకున్నాం కదా, శ్రావణ మాసం లోపల గనక 50,000 అవుతే శ్రావణ మాసానికి గివ్ అవేస్ మంచి శారీస్ ప్లాన్ చేస్తున్నా. సో మీరందరూ కూడా సపోర్ట్ చేయండి, చూస్తూ ఉండండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను చీట్ డే ఎలా చేస్తానన్నది కూడా మళ్ళీ మీతో షేర్ చేస్తాను. టిల్ దెన్ బాయ్.